హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవలా స్రవంతిలో శ్రీమతి పోల్కంపల్లి శాంతాదేవి గారి నౌకా గమనము నవల వినిపిస్తున్నాను కదా ఆడియోగా. మరి ఈరోజు నౌకా గమనము నవల ఆడియో చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఎవరు నచ్చ చెప్పి లాభం లేకపోయింది భామకు. వివరంగా సంగతేంటో కనుక్కుందామని ఈ మనువు కుదిర్చిన భామ పెద్ద వదిన సరోజ జగన్మోహన్ దగ్గరకు వెళ్ళింది. 1కి 2 చేసి చెప్పాడతడు. పాలతొండను పామును చేసి వర్ణించాడు. తప్పంతా నీ ఆడపడుచుదే పొమ్మన్నాడు. మా సత్య కొంచెం పెంకెదే అన్నయ్యా, ఆ సంగతి నీకు పెళ్ళకి ముందే తెలుసు కదా. సహించలేనివాడివి, సర్దుకుపోవడం చేతగానివాడివి, ఆమెను పెళ్ళెందుకు చేసుకున్నావు అందావిడ. పెంకెదైనా పెళ్ళయ్యాక తగ్గుతుందనుకున్నాను. తగ్గడం మాట అటుంచి మందలించే కొద్దీ రేగిపోతుందావిడ. అవసరమో అనవసరమో, సవ్యమో అపసవ్యమో, నేను వద్దన్నవన్నీ తనెందుకు చేయడం? ఆపాటి అభ్యంతరం ఆంక్షలు పెట్టలేకపోతే నేను మగాణ్ణ ఏం లాభం? తను అభిమానవతి, నేను పేడిమూతివాడినా? అందుకే ఆవిడి దారి ఆవిడిది, నా దారి నాది అన్నాడతను. ఒక నిండు సంసారం కూలిపోతుంటే చూస్తూ ఊరుకోలేవన్నయ్యా. నిజంగా అందుకు చింతించాల్సింది అది, నీకు నాకు ఎందుకు అన్నాడతను. తొందరపడుతున్నావు నువ్వు. మా సత్య ఊహలు భావాలు మారిపోతున్న ఈ సమాజానికి అనుకూలంగా సాగిపోతున్నాయేమో. అభ్యుదయం పేరిట ఇంకా కొంచెం ముందుకు కూడా వెళ్ళిందేమో. నువ్వందుకు అనుకూలంగా మారకపోవడమే మీ దంపతుల మధ్య ఈ కలహమేమో. నువ్వు కొంచెం అభ్యుదయం వైపు చూపు పోనీయరాదు, పేచీ తగ్గుతుంది అంది సరోజ. చిలకలా పలకకు సరోజ, నాకు కోపం వస్తుంది. ఎవడితోనో అర్ధరాత్రి పూట కారులోంచి వచ్చి దిగితే అభ్యుదయం పేరుతో కళ్ళు మూసుకుని కాపురం చేయమంటావా అలాంటి దానితో? మగ స్నేహితుడైనంత మాత్రాన తప్పుగా ఎందుకు అర్థం చేసుకోవాలన్నయ్య? వాళ్ళది స్వచ్ఛమైన స్నేహమే కావచ్చు. కానీ అలాంటి స్నేహాలకు తిరుగుళ్లకు మన కుటుంబం వంశం అలవాటు పడ్డాయా? ఇది కొత్తగా నేర్పుతుందా అన్నాడతను. నీ ఆడబిడ్డ మగణ్ణి వదిలేసిందంటే మీ కుటుంబానికి మచ్చ వస్తుందని నువ్వు పాకులాడుతున్నావు. ఎవరి స్వార్థం వాళ్ళది. అది ఎలాంటిదైతేనే కళ్ళు మూసుకుని కాపురం చేయమంటున్నావు. కానీ అది అసంభవం. అది వచ్చి నా కాళ్ల మీద పడితే అప్పుడెలా ఉండేదో పరిణామం. ఇప్పుడేం లాభం లేదు నీ రాయబారం అన్నాడతను. ఇప్పుడు తను తగ్గడం నామోషి, ఇంకా తలకెక్కి కూచోగలదు. తల్లిదండ్రుల్ని పంపించకముందు అతడు బింకంగా ఉన్నాడు. బిడ్డ తల్లి అయ్యాక ఎలా తప్పించుకోగలదని భామ సవాల్గా నిలిచిపోతుందనుకోలేదు. సరోజ రాకతో సంగతులు తెలిసాయి. అందరూ భామను తిట్టేవారే. దీనికేదో రోగం పుట్టింది నిజంగా. జీతం కూడా చేతికిస్తున్నాడట. ఏం చేసుకున్నా అడిగేవాడు కాదట. మాకాపాటి భాగ్యం కూడా లేదు. ఏం తక్కువైందని దీనికా పాడుబుద్ధి పుట్టినట్టు? ఇంటి ముందుకు ఏ కావలసిన సామానొచ్చినా ముందు ఎవళ్ల దగ్గర బదులు చేసి ఆయనొచ్చాక అప్పు చేశానంటూ అడిగడిగి ఇప్పించుకోవాలి అంది తల్లి. మగడి జీతం చేతిలో పడినంత మాత్రాన పొందే సౌఖ్యమేంటో అమ్మకెలా తెలుస్తుంది? దొంగకు తాళం చెవులు ఇవ్వడంలో గల లౌక్యం నాన్నకు తెలియకపోవడం వల్ల అమ్మ ఆటలు సాగుతున్నాయి. పండగలకు ఆడపిల్లల సారెలకు అవసరమైనప్పుడల్లా షాపు నుండి గుడ్డలు తెప్పిస్తుంది. కిరాణా కొట్టు నుండి ఎప్పుడు అవసరమైన వస్తువు అప్పుడు తెప్పిస్తుంది. చేతిలో నగదు పైకం ఆడకపోయి అప్పు చేయడంలో వెనుకంజ వేయదామే. నాన్న పనంతా బిల్లు చూడడం, డబ్బు ఉన్నప్పుడల్లా వేయడం. ఎందుకు చేశావీ అప్పు అని ఎప్పుడూ విమర్శించిన పాపాన పోలేదాయన. మగడు జీతం చేతిలో పెట్టినంత మాత్రాన సౌఖ్యమేంటో లేనిపోని ఇరకాటం తప్ప అనుకుంది భామ. సాయశక్తులా నచ్చచెప్ప చూశారు భామకందరూ. వినకపోతే మందలించారు, చివాట్లేశారు. చివరికి విసిగి, కాపురం చెడగొట్టుకున్న వాళ్లకు నా ఇంట్లో స్థానం లేదు అన్నాడు తండ్రి బెదిరిద్దామని. పసిగుడ్డుతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళగలదు అన్న ధీమాతో. కాని 2 నిమిషాల్లో తయారైపోయింది భామ. భుజం మీద పసిపాపతో, చేతిలో సూట్ కేసుతో. సెలవు నాన్న. నీ గడప దాటి వెళ్ళి చెడ్డ పని ఏదీ చెయ్యను. భవిష్యత్తు చెడగొట్టుకోను. నా కాళ్ల మీద నిలబడి పైకి వెళ్ళిపోగలనన్న నమ్మకంతో వెడుతున్నాను. ఒక్క సంసారం చెడగొట్టుకున్నానన్న అపవాదు తప్ప మీకు కళంకమేది రానియనని హామీ ఇస్తున్నాను అని చెప్పింది. భామ వెళ్ళిపోతుంటే అందరూ అవాక్కులైపోయారు. పురుటికి తీసుకువచ్చినప్పుడు 5 నెలల బాలింతతనం జరిపిగాని తల్లి పిల్లను పంపించను అన్న తల్లి ఏ మూలనో నోట్లో గుడ్డ కుక్కుని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉండిపోయింది. భుజం మీది పాపతో గుమ్మంలో నిలబడ్డ భామను చూసి విస్మయంతో ఆహ్వానించింది శ్యామసుందరి. లోపలికి రా అంటూ సూట్ కేసు ఓ పక్కకు పెట్టి శ్యామసుందరి చాచిన చేతుల్లో పాప నుంచి లాగుతున్న చేతులను ఒత్తుకుంటూ సోఫాలో కూచుంది భామ. ఏం పేరు? సూర్యప్రభ. ఏంటి విశేషాలు? సూట్ కేసు వైపు సైగ చేసి అడిగింది. సత్యభామ పురిటికి వెళ్లడం ఆమెకు తెలుసు.
తరువాత జగన్మోహన్ ఇల్లు ఖాళీ చేసి మరో వీధిలో ఇల్లు తీసుకోవడం తెలుసు. ఆ పై సంగతులేవీ తెలీవు. అన్ని వివరాలు తర్వాత చెప్తాను. ముందు నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టాలన్నయ్యా. చంద్రశేఖర్ ఆశ్చర్యంగా ఇటే చూస్తున్నాడు. పోట్లాడుకున్నారా ఇద్దరూ? పోట్లాడుకోవడం కాదు, తెగతెంపులే జరిగిపోయాయి. కొంచెం ఆవేదనగా అంది భామ. ఆ? బరువుగా మూలిగాడతను. కొంచెం వంటింట్లోకి పదండి, శోషొచ్చేట్టుంది. పాపను సోఫాలో పడుకోబెట్టి లేచింది. చెప్పవే, మీ పుట్టింటి నుండేనా ఇప్పుడు రావడం? అక్కడి నుండే. వాళ్లతో కూడా పోట్లాడావా? మగణ్ణి వదిలేసిన దానికి మా ఇంట్లో స్థానం లేదన్నారు. అదేంటో మగవాడికింత ఆధిక్యం. పుట్టగా పెరగగా నేనొక్కదాన్నే. మధ్యంతరంలో అతగాడితో ముడిపెట్టి ఆ ముడి ఉరిలా మెడకు బిగుసుకుపోతున్నా ఆ ముడికే బలైపోవాలనడం అదేం ధర్మమో బోధపడ్డం లేదు నాకు అంది భామ. మన బిడ్డలను పెంచి పెద్ద చేసిన నాడు తెలుస్తుందేమో ఆ ధర్మం. నవ్వుతూ వంటింటికేసి దారితీసింది శ్యామసుందరి. చేతి నిండా ఫైల్స్ కట్టతో ఆఫీసు నుంచి ఇంటికొస్తోంది భామ. సత్యభామ? తన వైపుకే వస్తున్న రాఘవేంద్రను చూసి గతుక్కుమంది. మొదట కొంచెం విచ్చలవిడిగా ఉండేదేమో గాని ఇప్పుడు మరీ కట్టుదిట్టాలైపోయాయి. మగణ్ణి విడిచిన ఆడదంటే ఇప్పుడు అందరి కళ్లకు పని. ఎవరైనా ఏమైనా అనుకోని అని తన తత్వానికి అనుగుణంగా తిరిగేదేగాని వస్తూ తండ్రికి మాట ఇచ్చి వచ్చింది, మీకు మచ్చ వచ్చే పనేది చెయ్యనని. తనకు తానే సంకెళ్లలో బందీ అయింది. నేను విన్నది నిజమేనా భామా? చాలా చింతిస్తున్నట్టుగా అడిగాడతను. ఏమని విన్నావు? ఇద్దరూ విడిపోయారని. ఇంకా చట్టసమ్మతంగా విడిపోలేదు, అదొక్కటే మిగులుంది చెప్పింది భామ. ఛ, బావుండలేదు భామ నువ్వు చేసిన పని. నీకు వీరోచితంగా ఉందేమో గాని మన హైందవ వనితకు తగని పని. అతడి విమర్శ ఎదలో చురుక్కుమన్నా పైకి నవ్వుతూనే చురుగ్గా చెప్పింది. హైందవమని పాతివ్రత్యమని ఇది వరకే ఆడదాన్ని అబలను చేసి మగవాడి పాదాల క్రింద చీమల్లా బతికేట్టు చేశారు. ఆ నీతులు ధర్మాలు ఆర్థిక లోపంతో అవస్థపాలై బ్రతికే ఆడదానికి చెప్పండి. చేసిన పని బాగా లేకపోవడం నాకేనా, అతడికి కాదా అంది. ఆర్థిక సమానత్వంలో విలువలు మారిపోతాయా? నువ్వు ఉద్యోగం చేసి దర్జాగా బ్రతకగలిగినంత మాత్రాన ఆ సంసార సౌఖ్యం ఆ రక్షణ వస్తాయా అన్నాడు రాఘవేంద్ర. మీలో ఆ సద్విమర్శకు స్థానమే ఉంటే ఇదే ప్రశ్న నన్ను దూరం చేసుకున్న ఆ మగవాణ్ణి అడగండి వెళ్ళి. నేనే కాదు, అతడు కూడా నేను దూరమైన వాటికి దూరమయ్యాడు అంది భామ. సహనం స్త్రీకి భూషణమని అన్నాడు రాఘవేంద్ర. ఆ భూషణం పురుషుడికెందుకు అక్కర్లేదు? వికటంగా మాట్లాడేవారికి జవాబులెక్కడుంటాయి? కాని అతడి మగ హృదయం భామ చేసింది ఒప్పని ఒప్పుకోవడం లేదు. ప్రభ ఎలా ఉంది? నానమ్మ పోయినందుకు బెంగ పెట్టుకున్నట్టుగా ఉందా అడిగింది భామ. అలవాటైపోయింది ఆ పిల్లకు, బాగానే చదువుకుంటుంది చెప్పాడు రాఘవేంద్ర. ఇప్పటికీ కూడా నీకు పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదన్నమాట అంది భామ. ఏదో సాగిపోని జీవితం, మళ్ళీ లేనిపోని జంజాటం దేనికి? మళ్ళీ ఏదైనా జరిగితే దెబ్బతిన్న హృదయం మళ్ళీ దెబ్బకు తట్టుకోలేదు అన్నాడతను. ఎప్పుడూ అలాగే జరుగుతుందని ఎందుకనుకోవాలి? భయపడితే మనం ఏం చేయగలం? వెర్రి భయాలతో నిరర్ధకంగా గడిచిపోయే జీవితం ఒక ఆడదాన్ని అదృష్టవతిని చేయగలిగితే వెనుకంజ వేయడం పాపం అంది భామ. అర్థం కావడం లేదు నీ భాష అన్నాడు రాఘవేంద్ర. స్త్రీని పువ్వుల్లో పెట్టి పూజించే హృదయం నీది. నీ జీవితంలో ఒక ఆడపిల్లకు స్థానం ఇవ్వగలిగితే కోటి పువ్వులతో దేవుణ్ణి కొలిచి పుట్టినట్టే ఆమె. నా మీద నీకంత నమ్మకం ఉంటే నువ్వే నా జీవితంలోకి రాకూడదు అన్నాడతను. నా మాట నువ్వు అపార్థం చేసుకున్నట్టుంది బావా. ఒక ఆత్మబంధువుగా భావించి చెబుతున్నానంతే. కాపురం వదులుకున్నానన్న అపవాదు తప్ప మరో మచ్చ వచ్చే పనేది చేయనని మాటిచ్చాను మా నాన్నకు. అందుకని నా భర్త దగ్గరున్నంత స్వేచ్ఛ కూడా ఉండదు నాకిప్పుడు. ఎంతో అవసరమైతే తప్ప నువ్వు నన్ను కలుసుకోవద్దు, అవకాశమేది కల్పించుకోవద్దని మనవి చేస్తున్నాను. పాపకు నా ముద్దులు చెప్పు. వస్తానిక? మరో మాటకు అవకాశమివ్వకుండా వడివడిగా సాగిపోయింది భామ, ఆవేదనతో చలించే అతడి నేత్రాలను తను చూడనట్టే నటిస్తూ. సత్యభామ? శ్యామసుందరి కంఠం విని గడియలేదు రండి అని జవాబిచ్చింది పాపకు పాలిస్తున్న భామ. ఏం చేస్తున్నావు? రండి కూచోండి. లేచి చాప వేసింది. కుర్చీ పక్కన స్టూల్ మీద కాగితాలు రెపరెపలాడుతుంటే నవ్వుతూ ప్రశ్నించింది శ్యామసుందరి. ఎలా ఉంది ఆఫీస్ పని? కొంచెం కష్టంగానే ఉంది. అయితే కష్టించి బ్రతుకుతున్నానన్న తృప్తి ఉంది. వీరనారివి సుమా? వెక్కిరిస్తున్నారా? అబ్బే,
బెంగ పెట్టుకోలేదు కదా మగడి మీద. ఇంట్లో పాపను ఆడించుకుంటూ హాయిగా బ్రతక్క ఇదేం ఎద్దు చాకిరి బాబు అని బాధపడుతున్నారా? అడిగింది శ్యామసుందరి. విరక్తిగా అంది భామ. బెంగ పెట్టుకోవడానికి ఏ కాస్త మమత కూడా మిగల్చలేదాయన. వాళ్లకు ఆయనకు ఎద్దు చాకిరీ చేసిన రోజులున్నాయి. అలసటతో ఒళ్ళంతా నలగగొట్టేసినట్టే అయి రాత్రి పడుకునేటప్పటికీ జ్వరం వచ్చిన దానిలా బాధపడేదాన్ని. అలాంటప్పుడు పనెక్కువైంది కదూ, చాలా అలసిపోతావు అని ఓ చల్లని ఓదార్పు ఆయన నుండి లభిస్తే ఆయన ఎదమీద హాయిగా వాలిపోయి మరునాటి కష్టానికి ఆనందంగా తయారయ్యేదాన్ని. అతడొక బండ. అలాంటి అవసరం ఎప్పుడూ ఆయనకు కనిపించలేదు. ఇప్పుడు ఈ కష్టం చేస్తున్నా నా కాళ్ల మీద నేను నిలబడి నా పాపను పెంచుకుంటున్నానన్న తృప్తి ఉంది నాకు, చెప్పింది భామ. పిల్ల కొంచెం పెద్దదయిందంటే నా పిల్లను నాకిమ్మని వస్తాడేమో అతడు, అంది శ్యామసుందరి. రావచ్చునేమో, మమతగా బిడ్డను గుండెలకు హత్తుకుంటూ అంది భామ. ఇస్తావా? ఇవ్వలేను. తప్పనిసరి పరిస్థితి వస్తే అప్పుడేం చేస్తానో తెలీదు, అంది భామ. సరేగాని కొంచెం షాపింగ్ చేద్దాం, బయలుదేరు. ఎల్లుండి పాప పుట్టినరోజు, గౌన్ ఒకటి తీసుకోవాలి, అంది శ్యామసుందరి. ఇంటికి తాళం పెట్టి పాపను తీసుకుని బయలుదేరింది భామ శ్యామసుందరితో. తను కూడా ఓ గౌను, బిస్కెట్ ప్యాకెట్, ఓ చక్కని బొమ్మ తీసుకుంది శ్యామసుందరి పాపకు. వస్తూ దోవలో పార్కులో కాసేపు కూర్చుని వెడదామంది శ్యామసుందరి. అలాంటి సరదాలకేమీ పోదలుచుకోలేదు. ఇల్లు, ఆఫీసు ఎంతో అవసరమైతే తప్ప ఇలా బయటకు తిరగడం తప్ప మరే సరదాలకు పోదలుచుకోలేదు, చెప్పింది భామ. ఇదేం వైరాగ్యం? మా నాన్నకు మాటిచ్చాను, వాళ్లకు చెడు పేరు వచ్చే పనేది చెయ్యనని. నాకై నేను చాలా హద్దుల్లో బంధించుకోవలసి వచ్చింది జీవితం. కట్టుకున్నవాడు సహృదయుడైతే గృహిణికి ఉన్న స్వాతంత్రం మరెవ్వరికీ లేదు. సోషల్గా ఎలా తిరిగినా తప్పులేదు, అంది భామ. తుంట విడిచి మొద్దెత్తినట్టుగా ఇదేం పని? హాయిగా మొగుడు దగ్గరుండి వెళ్ళి, అంది శ్యామసుందరి. ఆత్మాభిమానాన్ని చంపుకున్న రోజు అలాగే చేస్తాను, చెప్పింది భామ. అర్థం కావడం లేదు నువ్వు నీ ఆశయం, అంది శ్యామసుందరి. ఎప్పుడో ఒకరోజు అర్థమవుతుందిలే, అంది భామ. మేడం, ఆ పిలుపును 2 సార్లు నిర్లక్ష్యం చేసి 3వసారి వెనక్కు తిరిగింది భామ. చాలా గంభీరంగా అడిగింది. ఏం కావాలి? 2 సార్లు పెదవులు తడుపుకున్నాడతను. 20 ఏళ్లలో ఉంటాడనిపించింది ఆ యువకుడు. మీరుండే ఇంటికి ఎదురుగా ఉండే రూంలో ఉంటాను. మీ సంగతులు విచారించగా తెలిసింది మీరు ఒంటరివారని. ఏ సమయంలోనైనా నా సహాయం కావలిస్తే. నీ అభిమానానికి చాలా కృతజ్ఞురాలిని తమ్ముడు, అంది భామ అతని మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటూ. ఆవిడ చిరునవ్వు అదిరిపాటుగా తోచినా తమాయించుకున్నాడతను. ఆ వరుసలెందుకులేండి, నాకు అక్కగార్లకు కొరతేమీ లేదు, అన్నాడు. నీ ఉద్దేశమేంటి నన్నిలా కదిలించడంలో? అడిగింది భామ. మీలాంటి వాళ్ళు చాలా సూక్ష్మగ్రాహులై ఉండాలి. నేను చెప్పకపోయినంత మాత్రాన. గాంభీర్యంలోనే కొద్దిగా విషాదం మేళవించి, తెలిసింది బాబు, కానీ తప్పుగా అర్థం చేసుకున్నావు నన్ను. నా పాపకు మేనమామలున్నారు. నేను నా భర్తను వదిలివేశానన్న సాకుతో పాపకు వాళ్ల ప్రేమలు కరువయ్యాయి. నా పాపకు నువ్వా లోటు తీరుస్తావని ఆశిస్తున్నాను. నేను భర్తను వదిలివేశానన్న సాకుతో నువ్వు పశువులా ప్రవర్తించబోకు, అంది. మీరు చాలా బుద్ధిమంతుల్లా నటిస్తున్నారు. మీలో సౌశీల్యమే ఉంటే కట్టుకున్నవాడిని వదిలేయవలసిన అవసరమేమొచ్చింది? అన్నాడతను. నా ఆశయ ఆదర్శాలకు అతడు సరిపోలేదు. విడిపోవలసి వచ్చిందంతే. చేతిలో విద్య, ఒంట్లో సత్తువ ఉన్నంతవరకు నిజాయితీగా నైతిక మర్యాదలు కాపాడుకుంటూ బ్రతకాలనే నా ఆశయం. కాని మీలాంటి యువకులను పురుగులుగా మార్చి దీపంలా ఆకర్షించి మార్చాలని కాదు. మాట చివర ఆవిడ కంఠంలో వినిపించిన కటుదనానికి అతడు కొద్దిగా చలించాడు. ఎదురింట్లోనే కదా, ఎక్కడికి పోతుంది పిట్ట అనుకున్నాడేమో. తల ఎగరేస్తూ వెళ్ళిపోయాడు. వాడిలో ఆపాటి మెత్తదనమే ఉంటే ఇలాంటి సాహసానికి ఎందుకొడిగడతాళ్లే అనుకుంది భామ. ముందు ముందు ఇలాంటి అవమానాల్ని ఎన్ని ఎదుర్కోవాలో అని భయపడింది. ఆ తరువాత అనుకున్నవి అనుకోనివి ఎన్నో జరిగాయి. అయినా దేనికి చలించలేదు. భర్త దగ్గరికి పారిపోవాలన్న పిరికితనానికి స్థానమివ్వలేదు. మగణ్ణి వదిలేసిన ఆడదని తనకు గౌరవం లేకపోని ఆ గౌరవం కోసం ఆదరణ, సానుభూతి, స్వేచ్ఛ కరువైన ఆ కాపురంలో తను బందీగా ఉండలేదు జీవితాంతం. తన జీవన నౌక నడి సముద్రంలోకి నెట్టివేయబడినా సరే అనుకుంది భామ. పాపను భుజం మీద వేసుకుని జోకొడుతూ గుమ్మం ముందు పచార్లు చేస్తున్న భామ
ఇంటి ముందు ఆగిన కారులోంచి దిగుతున్న వ్యక్తిని చూసి కొంచెం కలవరపడింది. తలుపులు మూసేసి ఈ ఇంట్లో సత్యభామ ఉండదని చెప్పడానికి కూడా అవకాశం లేకపోయింది. బహుశా శ్యామసుందరి నుండో ఇంకెవరి నుండో అడ్రస్ సంపాదించుంటాడు. తల్లి మాట గుర్తుకొచ్చింది. ఎవడి కోసం నీ కడుపు తీపిని కూడా చంపుకుంటున్నావో వాడు నిన్ను గోతిలో. ఆ మాట అనుకోవడానికే మనస్కరించలేదు. కన్నతల్లి కూడా ఆడదాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా? కన్నతల్లే తొందరపడినప్పుడు ఇక ఈ సమాజం. అందుకే అతడి రాక ఇక్కడితో ఆపివేయాలనుకుంది భామ. ఇల్లు అదేనా కాదా అని సంకోచపడుతూ వస్తున్న ఉదయభాస్కర్ గుమ్మం ఎదురుగా భామ కనిపించడంతో మబ్బులు విడిచిన చందమామలా వెలిగిపోయిందతడి ముఖం. ఈ మధ్య భామను కలుసుకోలేకపోయినా కొన్ని సంగతులు తెలిసాయి. తన అక్క వల్ల మరికొంతమంది వల్ల. కలుసుకోవాలని చాలా రోజుల నుండి అనుకుంటున్నాడు గాని ఏదో సంకోచం అడ్డుపడుతోంది. ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నాడు భర్త నుండి విడిగా ఉంటున్న ఆమెతో కలిసి ఒక మాట చెప్పాలని. అపార్థం చేసుకోగలదేమోనని భయపడ్డాడు. ఇవాళ సాహసించి బయలుదేరాడు. రండి, గత్యంతరం లేనట్టుగా ఆహ్వానించింది భామ. పాప నడుస్తుందా? ఏం పేరు పెట్టారు? మాటలు వెదుక్కుంటున్నాడు. సూర్యప్రభ. ఇప్పుడిప్పుడు గోడలు పట్టుకుని నడుస్తుంది చెప్పింది భామ. చాలాసేపు ఊరకుండి అన్నాడతను. ఆ రోజు అంటే మీరు పురిటికి వెళ్ళకముందు ఆ సంఘటన మీకు జ్ఞాపకముందా? నేను వెళ్ళిపోయాక మీ వారు చాలా ఘర్షణ పడి ఉండాలి అన్నాడు. ఘర్షణేమీ జరగలేదు. మరి పరాయి మగాడి ఎదుట చెంపదెబ్బ చాలదా ఆడది అభిమానంతో కృంగిపోవడానికి? అంది భామ. వెళ్ళానే గాని నేను చాలా భయపడ్డాను. ఆయన మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నట్టుగా ఊహించుకొని అన్నాడతను. మీకంత సానుభూతి దేనికి నా మీద? సూటిగా నిలదీసిందా ప్రశ్న. సమాధానం తోచక స్టూల్ మీదున్న బైండ్ పుస్తకం చేతికి తీసుకుని చూశాడు. లా పుస్తకాలు చదువుతున్నట్టుందే. లాయర్ కావాలనుకుంటున్నారా? ఏవో పెద్ద ఆశయాలే ఉన్నట్టున్నాయి మీకు. ఏదో ప్రయత్నం చేస్తున్నాను చెప్పింది భామ. మరికొంతసేపు మౌనంగా ఉండి హఠాత్తుగా అడిగాడతను. ఈ జీవితం మీకు సంతోషప్రదంగా ఉందా? ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు అంది భామ. నేనొక మాట అడగాలనుకుంటున్నాను. ఏమీ అనుకోరు కదూ? సూటిగా అతడి కళ్ళలోకి చూసిందామె. అర్థమవుతూనే ఉంది అతడి భావం. ఇప్పుడు ఈ ఒంటరి జీవితం విసుగ్గా తోచకపోవచ్చు. మరికొద్ది రోజులు పోతే ఈ జీవితం నుండి బయటపడాలని తహతహలాడవచ్చు. మీలాంటి ఉత్సాహవతులంటే నాకిష్టం. మీకు అభ్యంతరం లేకపోతే నా జీవితంలోకి భార్యగా ఆహ్వానిస్తున్నాను. మాటలు తడబడ్డాయి భామ ఉదాసీనత చూసి. అలా జరగాలని ఎప్పుడూ అనుకోలేదు నేను. ఆడదాని ఔన్నత్యం సహించలేని మగవాడి సాహచర్యం కష్టమనిపించే విడిపోయి ఒంటిగా ఉన్నాను. మీరు ఆయన లాంటివారే. కాకపోతే మీ భార్య మిమ్మల్ని వదిలి వెళ్లేది కాదని మీరే ఇది వరలో చెప్పారు అంది భామ. ఏ లోపంతో నా భార్యను పోగొట్టుకున్నానో అదే లోపంతో మళ్ళీ మిమ్మల్ని కోల్పోతానని అనుకోకండి. ఆమె పోయిన ఈ మధ్యకాలంలో నా లోపం భర్తీ చేసుకోగలంత ఎదిగిపోయాననుకుంటున్నాను అన్నాడతను. ఇలా అంటున్నానని అనుకోకండి. నాకా ఉద్దేశం లేదు. ఆవేదనగా చలిస్తున్న అతడి నేత్రాలను చూసి, క్షమించండి, మిమ్మల్ని బాధిస్తున్నానేమో, కానీ తప్పదు. మా నాన్నకు మాటిచ్చాను నేను. భర్తను వదిలేశానన్న అపవాదు తప్ప మరో నింద రాకుండా నా జీవితం సక్రమంగా నడుపుకుంటానని. ఆ మాట కోసమైనా నా మనసు పెడదారులు పట్టకుండా చూసుకోవాలి. మీ యందు నాకు సదభిప్రాయం లేదని కాదు. మీరు మంచివారు. భర్త సజీవుడైనా నిర్జీవుడైనా నాకు పునర్వివాహం గురించి దురభిప్రాయం లేదు. అయితే మీ జీవితంలో నా జీవితం జోడించడం వల్ల మన జీవితాలు సుఖాంతమవుతాయేమో గాని నా పాప ఒంటరిదైపోతుంది. దానికోసమైనా ఈ ఒంటరి జీవితంపై మమత స్థిరపరచుకోవాలి. పోతే పరపురుషుడి ప్రలోభంలో పడి కాపురం వదులుకోవడమే కాకుండా కడుపు తీపిని కూడా చంపుకుందన్న అపనిందను నిజం చేసే మూర్ఖతకు స్థానమివ్వదలుచుకోలేదు చెప్పింది భామ. భామ స్పష్టమైన అభిప్రాయంలో లేశమైన ఆశ కనిపించక హతాశుడైపోయాడు ఉదయభాస్కర్. బాధనంతటినీ బలవంతాన అణిచిపెడుతూ పేలవంగా నవ్వుతూ అన్నాడు. ఏకాంతంలో ఇది మన ఆఖరి సమావేశమేమో. మరికొంచెం సేపు కూర్చోడానికి అనుమతివ్వాలి మీరు. మళ్ళీ ఆ టాపిక్ రానివ్వను అన్నాడు. కూచోండి. చిరునవ్వు నవ్వి పాపను తొట్టెలో పడేసి టీ తయారు చేసి తెచ్చింది. లలిత ఆర్ట్స్ వారి నాటకం ఒకటి రవీంద్ర భారతిలో ప్రదర్శించాలనుకుంటున్నారు. నాటకం నేనే రాస్తున్నాను. నాయిక పాత్రకు మిమ్మల్ని బుక్ చేస్తామంటున్నారు వాళ్ళు. నేనింక నాటకాల్లో వేయాలనుకోవడం లేదండి. చాదస్తంలో పడ్డారేంటి? భలేవారే, చాదస్తమేంటి? మగనాలిగా ఉండి నాటకాలు వేస్తేనే పరువు పోతుందని గోల పెట్టారు.
ఇప్పుడిక మొగుణ్ణొదిలేసిన దాన్ని ఎంత నీతిగా గుట్టుగా కాలం గడుపుకుంటున్నా రట్టు చేసి వదలాలని ఉబలాట పడుతుంది ఈ సమాజం అంది భామ. ఇప్పుడిహ పరువు పోతుందని గోల పెట్టడానికి ఎవరూ లేరు కదా అన్నాడతను. పాప ఉంది, దానికోసమైనా ఈ మాయ పరువు నిలుపుకోవాలి. మీ కూతురి భవిష్యత్తు కోసం మీ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నట్టుంది. లత సాగడానికైనా మనిషి సాగడానికైనా ఏదో ఒక ఆలంబన ఉండాలి కదా. నాకు ఆలంబనగా నా పాపను పెట్టుకున్నాను చెప్పింది భామ. చాలా రోజుల తర్వాత ఒకనాడు అదే సమయంలో మరో డాబా గదిలో భామ పాపతో దొంగాట ఆడుతుంది. చిట్టి చిట్టి పాదాలతో తల్లిని పట్టుకోవడానికి పరుగులు పెడుతున్న పాపను చూడాలంటే 2 కళ్ళు చాలవు. పరుగులు పెట్టడం వలన కలిగిన ఆయాసాన్ని తీర్చుకోవడానికి కొద్దిసేపు నిలబడ్డ భామ అనుకోకుండా అవతలికి చూసింది. సైకిల్ స్టాండ్ వేసి ఇటే వస్తున్నాడు జగన్మోహన్. హృదయ సంచలనాన్ని అణచే ప్రయత్నంలో పెదవులు బిగిసిపోయాయి. ఒక్క క్షణం ఆగి గుమ్మం పక్కన గోడకు ఉన్న నేమ్ ప్లేట్ చూశాడతడు. సత్యభామ BA LLB. చాలా నెమ్మదిగా అడుగులు వేస్తూ వచ్చాడు. కొత్త ముఖాన్ని చూసి పాప సిగ్గుతోనో భయంతోనో తల్లి చీరకుచ్చిళ్లలో ముఖం దాచేసుకుంది. దారి తప్పి ఇంట్లోకి చొరబడిన కుక్కను చూసినట్టుగా చూస్తోంది భామ భర్తకేసి. నా మీద నీకింకా కోపం పోనట్టుంది అన్నాడతడు సిగ్గు విడిచిన అతిథిలా కుర్చీలో కూరబడి. ఏం పేరు పెట్టారు దీనికి అన్నాడు పాప కోసం చేతులు చాస్తూ. పాపను అతడి చేతులకిచ్చే ప్రయత్నమేది చెయ్యలేదు భామ. ఆవిడ అప్రసన్నత ఇహ సహించలేనట్టుగా, క్షమించు సత్య, నిన్ను చాలా బాధ పెట్టాను అన్నాడు. అంత పశ్చాత్తాపం ఎందుకు కలిగింది మీకు? పాపం తరువాత పశ్చాత్తాపం సహజమే కదూ అన్నాడు. అతడికేసి పరిశీలనగా చూసింది భామ. మనిషి ఈ మధ్యనే జబ్బుపడి మంచం పట్టి లేచినట్టుగా ఉంది. ఆ ముఖంలో ఇది వరకటి కళాకాంతులు లేవు. ఆ ఉత్సాహం బింకం లేవు. తల తాకినట్టుగా ఉంది మహానుభావుడికి. మగ మహారాజులు పాపం కూడా చేస్తారా అంది. ముందే నీ మాటలు శూలాలు. పైగా ఇప్పుడు లాయరు అయ్యావు. మాట్లాడి నీతో గెలవగలనని రాలేదు. అర్థించి వెంట తీసుకుపోదామనొచ్చాను అన్నాడతను. ఏ ముఖం పెట్టుకునొచ్చారు? పశ్చాత్తాపం తరువాత శిక్ష లేదు. నువ్వింకా శిక్షించాలనుకుంటున్నావు. నువ్వొచ్చేసిన తర్వాత 4-5 ఏళ్లలో నేను పోగొట్టుకున్నదేంటో తెలిసింది. నువ్వుండగా నీ మీద మనసు విరిగేలా చేసిన వారెవరు నా ఒంటరి జీవితంలో నన్ను ఆదుకోలేకపోయారు. నేను చాలా పొరబడ్డాను. బాల్యంలో మగవాడు ఎంతగా తల్లిదండ్రుల చుట్టూ తోబుట్టువుల చుట్టూ మనసు అల్లుకున్నా యవ్వన దశలో మాత్రం వాళ్ళెవరూ అతడికి కారు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన స్త్రీ మాత్రమే అతడికి తోడు నీడగా నిలిచేది. మగవాడి జీవితం స్వర్గమైనా నరకమైనా ఆమె వల్లే. ఆడది అరికాల కింద పడి ఉండాలి అనుకుంటే ఇంచుమించు నేను అనుభవించిన ఫలితంలాంటిదే అనుభవిస్తాడు ఏ మగవాడైనా. ఈ మధ్య నా ఆరోగ్యం బావుండడం లేదు. 10-15 రోజులు జ్వరంతో తీసుకుని మంచంలో పడితే ధర్మాస్పత్రి పాలయ్యాను. అప్పుడు తెలిసింది పూర్తిగా గృహిణి విలువ. కొంచెం కోలుకోగానే నీ దగ్గరకు పరిగెత్తుకు రావాలని తహతహలాడాను. వచ్చాను అన్నాడతను. గృహిణి కావాలంటే ఆడవాళ్లు కరువయ్యారా మీకు? మళ్ళీ పెళ్లి చేసుకుంటానని ఎప్పుడో అన్నారు కదా అంది. ఎంత నిరాదరణగా చూసినా తొలి భార్య మీదున్న ప్రేమ మళ్ళీ పెళ్లాడితే దానిమీద ఉండదు సత్య. ప్రేమంటే నీకు తెలిసేంటి అని నువ్వెత్తుపడొచ్చు. ఈ మధ్యకాలంలో ప్రేమంటే తెలిసింది. నువ్వే కావాలి నాకు సత్య, మనింటికొచ్చేయ్ అన్నాడతను. నేను రాను. ఎప్పుడో తెగిపోయింది బంధం. ఈ సినిమా తంతు నాకిష్టం లేదు అంది. నువ్వింత నిష్కర్షగా మాట్లాడతావని నాకు తెలుసు. అయినా సరే నేనే నీ దగ్గర ఉండిపోదలుచుకుని వచ్చాను. వెళ్ళగొడతావా? నిస్సహాయంగా నవ్వాడతను. తిరస్కారంగా నవ్వింది భామ. ముల్లు అరిటాక మీద పడినా అరిటాకు ముల్లు మీద పడినా జరిగేది మాత్రం ఒక్కటే అంది. నీ భయం నాకు తెలుసు. కానీ ఇది వరకటి వలే కాదు. కోరలు తీసిన పాము మెడకు చుట్టుకున్నా ఏమీ చేయలేదు. ఇల్లు నీది. ఇది వరకు నీ కలలకు అనుగుణంగా తీర్చిదిద్దుకో. నేను నీ ఆజ్ఞాబద్ధుడిని అన్నాడతను. నేనేనాడు మీరు నా చేతిలో కీలుబొమ్మలా ఆడాలని కోరుకోలేదు. సహజీవితం గడపాలని మాత్రమే కోరాను. ఒకరి వ్యక్తిత్వాన్ని ఒకరు మన్నించుకుంటూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కష్టసుఖాలలో సహకరించుకుంటూ గడపాలని మాత్రమే కోరాను. ఆపాటి సౌఖ్యానికే కరువు చేసి తరిమేశారు నన్ను. కాపురానికొచ్చిన ఆడదంటే మీ దృష్టిలో గడానికి వచ్చిన ఎద్దు అంది. అవన్నీ ఇది వరకు అన్నవే. ఇప్పుడంతా నీ ఇష్టమే అంటున్నానుగా. నేనింటికొస్తే పొలంలో గడెం తోలి వచ్చిన పాలేరులా చూసినా సరే నీ తోడు నీడ కావాలి నాకు. తనను తను ఎంత తృణీకారం చేసుకుంటూ మాట్లాడినా అందులో వెటకారమేమీ లేదు. అతడి కళ్ళలోని దైన్యాన్ని చూస్తూ
మళ్ళీ మళ్ళీ నిరాకరిస్తూ మాట్లాడలేకపోతోంది భామ. అయినా కాదని తను బావుకునేదేముంది? ఎంత ప్రాక్టీస్ పెరుగుతున్నా, అడ్వకేట్ అయినా, ఎంతగా సంపాదించుకుంటున్నా, ఏదో విధంగా సంఘంలో గౌరవ ప్రతిష్టలు సంపాదించుకుంటున్నా గృహిణీత్వంలో గల సంతృప్తి, ఆనందం, గర్వం ఎలా వస్తాయి? ఉవ్వెత్తుగా ఎగసిపడే కడలి కెరటాల మధ్య నుండి తప్పించుకుని ప్రశాంతంగా సాగిపోయే నదీ ప్రవాహంలోకి చేరుకోగల అవకాశం తిరిగి లభిస్తుంటే తన జీవన నౌకా గమనాన్ని మార్చకపోవడం అర్థరహితమే కాదు, మూర్ఖత కూడా అవుతుందేమో. తన కలలు పండే రోజు వస్తుంటే, తనకు కావలసిన స్వేచ్ఛ లభిస్తుంటే అంతకంటే ఏం కావాలి? మనసు మారుతూ ఏదో ఉద్వేగం ఆవహిస్తుంటే అక్కడ నిలువలేక పాపను ముందుకిస్తూ, నాన్న దగ్గరకు వెళ్ళు ప్రభా, నాన్నకు టీ చేసి తెస్తాను అంది. మధురమైన ఊహలతో మనసు ఊగిపోతుంటే, ఇన్నాళ్ళు దానికి తండ్రి ప్రేమ కరువు చేశారు, దానికి మీ మీద కోపంగా ఉంది, ముందు దాన్ని ప్రసన్నం చేసుకోండి అంటూ లోపలికి పారిపోయింది భామ. అదండి, అలా ముగిసింది నౌకాగమనం. మరి విన్నారు కదా పోల్కంపల్లి శాంతాదేవి గారి నవల నౌకాగమనము. మరో సరికొత్త నవలతో రేపటి నుంచి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.